మీరు కంపెనీ ప్లాన్ ఏమో తెలిసిందలా దానికి ఎట్లు వర్క్ చేస్తారో దాన్ని బట్టి మీ లెవెల్ కానీ ఇన్కమ్ కానీ అంతా డిపెండ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఫస్ట్ థింగ్ జాబ్ అనేది వెస్టేజ్ కాదు. వెస్టేజ్ అనేది బిజినెస్. ఓకేనా? వెస్టేజ్ అనేది బిజినెస్. ఓకేనా? జాబ్ కాదు, బిజినెస్. ఓకే? అప్పుడు మ్యాక్సిమం వచ్చి వెస్టేజ్ బిజినెస్ లో మీరు జాయిన్ అయ్యారంటే బిజినెస్ మైండ్ సెట్ గా ఉండాలి. జాబ్ అంటే కూడా మంత్లీ సాలరీ వస్తుంది. వెస్టేజ్ లో వస్తుంది కానీ వెస్టేజ్ లో వచ్చి ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు, అన్లిమిటెడ్ ఇన్కమ్ కదా. అప్పుడు ఆ ఇన్కమ్ ఎవరు ఫిక్స్ చేస్తారు మీకు? మీరు ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ 14,000 ఇన్కమ్ చేయాలంటే ఆ ఇన్కమ్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఓకేనా? అది బయట వచ్చి కంపెనీ వద్ద మీకు ఏం క్వాలిటీ ఉంది, మీకు ఏం స్కిల్ ఉంది, దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఏ శాలరీ వస్తుంది. కరెక్టా? అప్పుడు వెస్టేజ్గా మీరు వచ్చినారు. వెస్టేజ్గా మీరు ఇంట్లో కూర్చొని సిన్సియర్గా ఎఫోర్ట్ చేస్తే 1 lakh అయినా తీయచ్చు, 2 lakh అయినా తీయచ్చు. ఓకేనా? అప్పుడు మీరు ఫోన్ చేసి ఫోన్ ఉండేది మీన్స్ మీరు ఫోన్ చేస్తూనే ఉండాలనేది లేదు. ఓకేనా? కొన్ని దినాలు ఎఫోర్ట్ చేయాలా, టీమ్ డెవలప్ చేయాలా, ప్యాసివ్ ఇన్కమ్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? సరే, ఓకే, 1 second. ఓకే, అన్ని ఫీల్డ్లలో బిగినింగ్ ఈస్ వెరీ టఫ్ బికాస్ నెక్స్ట్ మ్యాక్సిమం వచ్చి ఇప్పుడు స్టార్టింగ్గా వెస్టేజ్ లోపలికి వస్తారంటే కదా వెస్టేజ్ అనేది టఫ్ కదా మీకు ఫీల్ అవుతుంది. ఎలా అంటే అది కొత్త ఫీల్డ్. ఓకేనా? వెస్టేజ్ అనేది మీరు ఇప్పటికంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ యావది ట్రై చేసి వెళ్ళదు కదా, దాంట్లో మీరు అడాప్ట్ అయ్యి దానిలో వచ్చి అన్ని విషయాలు నేర్చుకుని చేసేదానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా? అప్పుడు వెస్టేజ్గా మీరు అడాప్ట్ అయిపోతే కదా ఆ బిజినెస్ ఈ తర చేయాలా, ఇది చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది, ఆ తరం మీ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోతే కదా మీరు అన్ని విషయాలు నేర్చుకుంటే కదా వెస్టేజ్లో బిగినింగ్ స్టేజ్ కష్టంగా ఉంటుంది, కొత్త చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీరు వన్స్ బిజినెస్ సిస్టమ్కి అడాప్ట్ అయిపోతే కదా ఆటోమేటిక్గా మీ మైండ్ సెట్ ఏముంటుంది? వెస్టేజ్ చేయాలా, అంతా మీ మైండ్ సెట్ ఉంది. ఓకే? అప్పుడు వెస్టేజ్ అనేది మీరు ఎట్లా థింక్ చేస్తారో దాన్ని బట్టి మీ రిజల్ట్ ఉంది. ఓకేనా? అప్పుడు మీరు ఫోన్ చేయాలా, ఏం ఫోన్ చేయాలా చెప్పండి? వెస్టేజ్లో ఏం ఫోన్ చేయాలా? ఐడి చెప్పండి. చెప్పండి టీమ్ మెయింటైన్ చేయాలా? ఆమెకి కరెక్ట్ మీటింగ్ అటెండ్ కావాలా? అందరికీ తెలుసు కదా. సరే, అప్పుడు రెగ్యులర్గా చేయాలా? సరే, ఓకే. ప్రెసెంట్ విసెస్ ఫ్యూచర్.